చక్కగా సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉన్నారు అక్కడ వచ్చి. మీరు అసలు రెస్పాన్సిబిలిటీ లేదు, నీకు పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ లేదు. వచ్చినావు ఈ జూబ్లీ హిల్స్ లాంటి ఇవి తెలంగాణ గడ్డకు హృదయం లాంటి జూబ్లీ హిల్స్లో రూపాయలు ఖర్చు పెట్టకుండా భూములు జాగలు వచ్చినాయి మీకు. అవి పబ్లిక్ పైసలు, ప్రజల యొక్క సొమ్ము. నువ్వు ఒక ఇండస్ట్రీని డెవలప్ చేస్తావని చెప్పి మీకోసం మా త్యాగాల మీద మేము ఇచ్చిన సొమ్ము అది తీసుకున్నారు. ఎంజాయ్ చేయండి, కట్టుకున్నారు, లీజ్ అయిన దాకా ఉండండి. కానీ మీరు అక్కడ ఎటువంటి దుర్మార్గాలు చేస్తున్నారు అంటే అడిగేటోడు లేడని, క్వశ్చన్ చేసేటోడు లేడని మీ ఇష్టం వచ్చినట్టు నాటకాలు చేసుకుంటూ పోతే సమాజం ఊరుకోదు. ముఖ్యంగా ఎవడో ఒకడికి కడుపు మండుతుంది, దానికి తీవ్రంగా మీరు భారీ మూల్యం చెల్లించవలసి ఉంటుంది. చట్టం, యాక్ట్, చట్టం తెలుసుకుని చట్టాన్ని గౌరవిస్తూ చట్ట పరిధిలో నువ్వు ఉంటేనే ఈ దేశంలో పౌరుడవుతావు. లేకపోతే ఈ రాజ్యంలో నీకు ఎటువంటి స్థానం ఉండదు. నాకు కొమ్ములు ఉన్నాయి, లేకపోతే నాకు అపరిమితమైనటువంటి పవర్స్ ఉన్నాయి, నాకు తుపాకులు ఉన్నాయి, కత్తులు ఉన్నాయి, కటార్లు ఉన్నాయి అంటే ఏం జరిగింది? మొన్న మీ సోదర సభ్యులకు ఇచ్చిన తుపాకులు వాపసు గుంజుకున్నారు, పబ్లిక్ అన్రెస్ట్ అయితే ఏమైంది? మీకు ఊర్లో వదిలిపెట్టి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. మీరు చక్కగా ఉన్నారు. మీరు కోర్టు